నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీస్తున్నటువంటి రోజా కొన్ని కామెంట్స్ చేశారు. సో తన ఓటమికి కారణం ఎవరో కాదు, వైసీపీ నేతలే, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఓడించడానికి చాలా వ్యూహాత్మకంగా కుట్రలు పన్నారు అని చెప్పేసి. మరి ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మంత్రి రోజా నగరి నుంచి పోటీ చేయడం జరిగింది వైసీపీ నుంచి. సో ఆవిడ ఓడిపోవడానికి కారణం అంతా కూడా వైసీపీ నాయకులే, నా పార్టీ నాయకులే నన్ను ఓడించడానికి ట్రై చేశారు, కుట్రలు పన్నారు, అది కూడా వ్యూహాత్మకంగా అని కామెంట్స్ చేశారు. అంటే పోలింగ్ రోజున ఈ విధంగా రోజా కామెంట్స్ ని అంటే ఓటమిని ఒప్పుకున్నట్టేనా? అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఓటమి ఒప్పుకోవడం ఒక ఎత్తు అవుతే, రెండోది ఏంటంటే కనీసం ఓడిపోయే ముందు కూడా తను చేసిన తప్పులేంటి, తన స్వయం ప్రధానం ఏంటి, అసలు ఆత్మ పరిశీలన చేసుకునేమనే కనీసం ఇంగితం లేకపోవడం కూడా ఒకటి. అంటే ఏదో సామెత చెప్పినట్టుగా అంతా సవ్యంగా జరిగితే ఈ క్రెడిట్ అంతా నాదే, ఈ గొప్పతనం అంతా నాదే, లేదు ఏదైనా తేడా కొట్టినప్పుడు అబ్బెబ్బే నాదేం లేదు, నేను గొప్పవాడినే, లేకపోతే నేను గొప్పదాన్నే, సో కేవలం నా కాడ ఉన్న మనుషులే తప్పు వలన ఇది జరిగిందని చెప్పుకోవడం. అంటే ఇది ఒక విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క దిగజారుడు రాజకీయానికి ఒక పరాకాష్ట. రెండోది, గత 5 ఏళ్లుగా ఈవిడ చేసిన ఘనకార్యాలు చూస్తే మీరు కనీసం సభ్య సమాజం సిగ్గుపడేలాగా, తోటి స్త్రీ సమాజం సిగ్గుపడేలాగా ఆవిడ వ్యాఖ్యలు, ఆవిడ వ్యాఖ్యానాలు, ఆవిడ యొక్క ప్రవర్తన, ఆవిడ మాట తీరు చూసుంటారు మీరు. కేవలం వైసీపీలో ఈవిడే కాకుండా కొంతమంది నాయకులు ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మనకు వరాలు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి మనకు పదవులు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి మనం ఏం చేసినా కూడా మనల్ని పట్టించుకోడు, సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని మనం సాటిస్ఫైడ్ చేద్దామనే ఒక నీతి బాహ్యమైన ఈ మాటలతోటి అతన్ని సాటిస్ఫైడ్ చేయడం కోసం ఈ 5 ఏళ్ళు కాలయాపన చేశారు. మీరు తీసుకుంటే అసలు ఆవిడ యొక్క పోర్టుపోలియోల మీద కానీ, ఆవిడ మంత్రివర్గంలో తనకున్న పదవి గురించి కూడా కనీసం అవగాహన లేదు. అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ఏ విధంగా తన మంత్రి పదవిని నిర్వర్తించాలనే కనీస ఒక పరిజ్ఞానం కూడా లేకుండా గత 5 ఏళ్లుగా ఇటు లోకేష్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, తనని ఎవరైతే విమర్శిస్తున్నారో రాజకీయంగా, తనని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మానహారణం చేస్తూ అసలు సభ్య సమాజం సిగ్గుపడేలాగా మాటలతోటే కాలక్షేపం చేసింది. ఈ రోజున నా వాళ్ళే నన్ను ఓడించారు, కేవలం టీడీపీ కన్నా వైసీపీ నాయకులే నన్ను ఓడించారని చెప్పడంలో ఒక యథార్థం కూడా ఉంది. అంటే కనీసం నీ పార్టీ నాయకులకి, నీ కార్యకర్తలకే నీ వ్యవహార శైలి నచ్చకపోతే ఇంకా ప్రజలు ఏమైనా మెచ్చుతారు నిన్ను? ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? కాబట్టి ఈరోజు కూడా ఎక్కడ తప్పిదం జరిగింది, నేను చేసింది ఏంటి అని కనీసం ఒక ఆత్మ పరిశీలన చేసుకోకుండా అంతే వేరే వాళ్ళ మీద నెపమేసేసి తను ఏదో పత్తిలాగా తప్పించుకోవడానికి చేస్తున్న ఈ కుటిలేయత్నం తప్పించి దీంట్లో కేవలం అంతా తన స్వయం ప్రమాదమే. ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారమ్మా, కొంత అనుచరులు ఉంటారు, కొన్ని కార్యకర్తలు ఉంటారు. సో వాళ్ళు నీ కోసం ఊరూరా తిరిగి ప్రజల్ని సమీకరించి రోజాకు ఓటేయండి అని చెబుతారు. సో సపోజ్ రేపొద్దున్న ఆ ప్రజలు ఇదిగో ఆ రోజున మీరు చెప్పారు కాబట్టి మేము రోజాకు ఓటేసాం, సో ఈ రోజున మాకు కనీసం ఈ సమస్యలు ఉన్నాయి, ఈ తీర్చండి ఆ 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకుల్ని నిలదీస్తాం సహజం. సో అటువంటప్పుడు ఆ నాయకులు నువ్వు కనీసం న్యాయం చేయకపోతే, వాళ్ళు ఎవరైతే ప్రజల దగ్గర మాట ఇచ్చి నీకు ఓటేయించారో వాళ్ళని నిలదీస్తున్నప్పుడు, వాళ్ళు ఈ 5 ఏళ్లుగా నువ్వు కనీసం వాళ్ళని ఒక మనుషులుగా చూడకుండా, వాళ్ళకి ఏ విధంగా నువ్వు సహాయపడకుండా ఉన్నప్పుడు మరి ఆ మనుషులు నీకు మళ్ళీ సహాయం చేస్తారు, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ నీకు పట్టం కడతారు, వాళ్ళు నీకు తరపున నిలబడతారని నువ్వు ఎదురు చూడడం కూడా అది తప్పే కదా. సో నువ్వు ఇదంతా కూడా ఎవరు తప్పు? వాళ్ళ తప్ప, నాయకులు తప్ప, లేకపోతే నీ అనుచరులు తప్ప, నిన్ను నమ్మిన కార్యకర్తలు తప్ప? కేవలం నీ తప్పు. ఈ 5 ఏళ్ళు కూడా
ప్రతిపక్షాలని దుమ్మెస్తూ పోస్తూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచాలనే ఒక దుగ్ధతో నువ్వు చేసిన ఈ యొక్క చిల్లర రాజకీయాలకి ఈ రోజు నువ్వు బలి అవుతున్నావు, బలి అయ్యావు కూడా. సో ఏదైనా కూడా ఏంటంటే రాజకీయాలు హుందాగా ఉండాలమ్మా. సో కాస్త పెద్ద మనిషిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అది ఒక స్త్రీ, సమాజంలో ఒక స్త్రీ అయినప్పుడు, ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. నువ్వు కొంతమందికి రోల్డ్ గోల్డ్లా మిగిలిపోకూడదు, రోల్ మోడల్లాగా ఉండాలి. సో కాబట్టి ఆవిడ ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయిపోయింది, 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోయింది. సో అంటే కరెక్ట్గా పోలింగ్ రోజునే, అంటే ముందు నుంచి కూడా నగరిలో ఒకవేళ రోజా కనుక టికెట్ ఇస్తే మేమే దగ్గరుండి ఓడిస్తామని చెప్పి వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ముందే చెప్పారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది రోజాకి. సో అది ముందు నుంచే ఉండదు. నిన్న ఆవిడ బయటపడింది అన్నారు, ఇన్ని రోజులు ఆవిడ అసలు మాట్లాడలేదు, శ్రేణులు నాకు సపోర్ట్ చేయట్లేదని కానీ, నాకు వెనకుండి నడిపించట్లేదు కానీ అని ఇటువంటి మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా పోలింగ్ రోజునే ఈ రకంగా పార్టీ శ్రేణులను ఓడించడానికి కుట్రలు పన్నారు అని కామెంట్ చేయడం అనేది, అంటే అక్కడ పోలింగ్ని చూసి మాట్లాడారా లేకపోతే ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి మాట్లాడారా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇది ఓవర్ నైట్ ఏదో పోలింగ్ ముందు 1 రోజు 2 రోజుల ముందు జరిగిన సంఘటనలు కాదు ఇవి. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అక్కడ లోకల్గా వైసీపీకి బాసటగా బలంగా ఉన్న కొంతమంది నాయకుల్ని పిలిచి వాళ్ళని సముదాయించి రోజాకి సపోర్ట్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు బాహటంగా జగన్మోహన్ రెడ్డి ముందు, సజ్జల ముందే బాహటంగా చెప్పారు, ఈ క్యాండిడేట్ అవుతే, రోజా క్యాండిడేట్ అవుతే అక్కడ ఎమ్మెల్యేగా మేము సపోర్ట్ చేయమని కుండబద్దలాంటి చెప్పడం జరిగింది. సో రెండో కారణం ఏంటంటే ఇన్ని రోజులు కూడా ఆవిడ దీని గురించి బాహటంగా మాట్లాడకపోవడం కారణం ఏంటంటే, సో అట్లీస్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి ముఖం చూసో లేకపోతే వైసీపీ కోసమో మనకు సపోర్ట్ చేస్తారు, మనం ఈ రోజున వీళ్ళని కామెంట్ చేస్తే సో పడే ఓట్లు కూడా పడవేమో అనే భయంతో కూడా మాట్లాడకుండా ఉండొచ్చు. సో నిన్న అక్కడ ఆ ఓటింగ్ సరళి, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఆవిడ బరస్ట్ అయిపోయింది. సాధారణంగానే ఆవిడ క్యారెక్టర్ మనకు తెలుసు కదా, చిన్న చిన్న విషయాలకు కూడా ఆవిడ ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళిపోద్ది. అసలు ఎదుటివాడు రాము అంటే ఈవిడేదో ఇంకొకటి మాట మాట్లాడుతుంది. సో కాబట్టి సో నిన్న ఆవిడ యొక్క ఇన్ని రోజులు ఆవిడ అణుచుకున్న అక్కసు, వాళ్ళ మీద ఉన్న ఈర్ష్యా దేశాలన్నీ కూడా బయట పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టడం కోసం నాదేం తప్పు లేదు, కేవలం నా కూడా ఉన్న నాయకులే నన్ను మోసం చేశారు, దానివల్ల నేను ఓటమి చెందనే ఒక సందేశం ఇవ్వడానికి కూడా ఆవిడ ట్రై చేస్తుంది. బట్ ఆవిడ చేసిన తప్పిదాలు, ఆవిడ చేసిన భూ కబ్జాలు, ఆవిడ చేసిన వసూళ్ళు, ఆవిడ చేసిన ఈ తిరుపతి దర్శనాల పేరుతో ఆవిడ చేసిన వ్యాపారాలు, దందాలు, సో రెండోది భూదందాలు, కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి కొంతమంది దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నాయి, ఎన్నిటి గురించి ఆవిడ మాట్లాడట్లేదు. అంటే ఇప్పటికి కూడా ఆవిడ గురిగింద గింజలాగా ఆవిడకి ఇప్పటికీ కూడా తన తప్పిదం ఏంటో తనకు తెలిసి కూడా తన ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది శోచనీయం. ఎనీవే, సో ఇటువంటి మనుషులు, ఇటువంటి ఒక నాయకులు, ఇటువంటి నాయకురాలు కూడా సమాజానికి చేటు. సో వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడమే ప్రజలకి శ్రేయస్సు, రాష్ట్రానికి శ్రేయస్సు. ఎందుకంటే రేపొద్దున వచ్చే కొత్త తరం కూడా, కొత్త యువత కూడా, రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా, సో ఆడ మగ, ఎస్పెషల్లీ ఈవిడ ఒక స్త్రీ జాతికి సంబంధించింది కాబట్టి రేపొద్దున కొంతమంది లేడీస్ కూడా సో బహుశా ఈ విధంగా మాట్లాడలేము, మన అధినాయకుడి మెప్పు కోసం ఈ విధంగా చెయ్యాలేమో, ఈ విధంగా మాట్లాడితేనే మనం పాపులర్ అవుతామేమో అని ఈవిని అనుసరించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి వాళ్ళని ఇంటికే పరిమితం చేస్తేనే సమాజానికి మంచిది, ప్రజలకి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. సో పోలింగ్ రోజునే వైసీపీ మంత్రి రోజా ఈ రకంగా పార్టీ శ్రేణులే నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను రిజల్ట్స్కి సంబంధించి అంటే నేను ఓటమి అవ్వడానికి కారణం వీళ్ళే అని చెప్పడం, అంటే ఓటమిని పోలింగ్ రోజునే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుందండి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే.